చట్టాలు మనం సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. నేను చెప్పింది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే. శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్ గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకి సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడ కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించకండి. సీలింగ్ విధించింది బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు. అది 100% అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. వాస్తవంగా జరిగింది ఏంది అధ్యక్ష, ఆనాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్, ఆర్టికల్ 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం, వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే జరిగింది అధ్యక్ష. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకెన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని, ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్. సీలింగ్ క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించడం కోసం ఈ రోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్. అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ అవకాశాలు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో 42% స్థానిక సంస్థలకు సంబంధించింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది కూడా ఉంది. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్. అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రోజు 50% సీలింగ్ ను మేము పెట్టలేదు, సుప్రీంకోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైన అన్నారు సార్. మేము ఈ రోజు ఫైట్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమన్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నదంటే ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది, ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది. అందుకనే వాళ్ళు కనీసం కులగణనలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు. మరి మేము అక్కడ ఉన్నాయి చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్? కాబట్టి అది బాధ్యతారాహిత్యమైనటువంటి పదాలు సార్. అదే విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది తప్పు. అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే, మేము చిత్తశుద్ధితోటి మా నాయకుడు
ఒప్పుకొని 42% రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు. మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కు 6 months ఉండే సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ. సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు. ఆయనైనా చేస్తాడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రోజు వీళ్ళు కూడా మరి 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించారు అంతే తప్ప దాని మీద ఏమైనా ఫైట్ చేస్తారా? మరి వీళ్ళు ఏమైనా కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండేనా ఆ రోజు? మాకైనా ఆశ ఉంది. మా జాతీయ పార్టీ కాబట్టి, మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి, మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలన్నటువంటి దృక్పథంతో మేము చేస్తా ఉన్నాం సార్. కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు అంటే ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ 91లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ 50% పెంచి 9th షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి 69% రావడం జరిగింది సార్. అంటే జనవరి 24లో స్టార్ట్ అయితే జనవరి 24 1980s లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పటి సీఎం ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ 25 1991 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటి అన్ని కూడా సానుకూలంగా ఆలోచించింది, ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది సార్. ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడటువంటి 8 మంది ఎంపీలు, మాకు 8 మందిని ఇచ్చారు, వాళ్ళకి 8 మంది ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది? కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సేమ్ టైంలో అందరికీ తెలుసు కేంద్రం దగ్గర ఆగింది, కేంద్రం మీద ఒత్తిడి రావాలి, రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది. కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం సార్. మేమేదో బీసీలను మోసం చేయాలి ఇంకోవాలనుకుంటే ఇన్నిసార్లు తీసుకొచ్చే వాళ్ళమే కాదు. వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చింది. మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయింది సార్. మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకునేటోళ్ళం. కానీ ఈ రోజు వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను, అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష.